రాబోయే సీజన్ లో టాప్ 10 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 ప్రసిద్ కృష్ణ. నెక్స్ట్ సీజన్ లో గుజరాత్ టీమ్ లో ఆడబోతున్న ప్రసిద్ కృష్ణ నుండి కూడా మరోసారి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే పేస్ ఉన్నప్పటికీ ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో కూడా ఎక్కువ వేరియేషన్స్ ఉండవు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో కూడా ఇప్పటి వరకు అంత మంచి పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇప్పటి వరకు 51 మ్యాచ్లు ఆడిన ప్రసిద్ కృష్ణ 49 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 9 ముఖేష్ కుమార్. రాబోయే సీజన్ లో ఢిల్లీ టీమ్ లో ఆడనున్న ముఖేష్ కుమార్ నుండి మరోసారి డీసెంట్ పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బెటర్ లైన్ అండ్ లెంత్ తో పాటు పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్ తో వికెట్లు సాధిస్తాడు. అలాగే డెత్ ఓవర్స్ లో కూడా యార్కర్స్ వేయగలడు. రీసెంట్ గా ఐపీఎల్ తో పాటు ఇండియా తరపున కూడా T20లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో మొత్తం 20 మ్యాచ్లు ఆడిన ముఖేష్ 24 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 8 మయాంక్ యాదవ్. ఇండియన్ క్రికెట్ లో 150కి పైగా స్పీడ్ తో బౌలింగ్ చేసే అతి తక్కువ మంది బౌలర్లలో మయాంక్ యాదవ్ ఒకడు. ఎక్స్ప్రెస్ పేస్ తో పాటు షార్ట్ యార్కర్స్ కూడా వేసే స్కిల్ ఉన్న బౌలర్. అయితే ఎక్కువ ఇంజురీస్ అవ్వడం మయాంక్ యాదవ్ కి కొంతవరకు మైనస్ గా ఉంది. మయాంక్ కనుక ఎక్కువ మ్యాచ్లు ఆడితే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. నెంబర్ 7 మహమ్మద్ సిరాజ్. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది స్ట్రైక్ బౌలర్ గా ఉన్న సిరాజ్ పై మరోసారి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్ వరకు ఆర్సీబీ టీమ్ లో ఆడిన సిరాజ్ నెక్స్ట్ సీజన్ లో గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. అయితే సిరాజ్ పై కూడా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పెరిగాయి. లాస్ట్ 2 సీజన్లలో చూస్తే సిరాజ్ నుండి ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలేదు. టీమిండియాలో చూసిన T20 ఫార్మాట్ లో అంత మంచి ఫామ్ లో లేడు. ఐపీఎల్ లో మొత్తం 93 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 93 వికెట్లు తీశాడు. నెంబర్ 6 టి నటరాజన్. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా ఉన్నాడు నటరాజన్. లాస్ట్ సీజన్ వరకు SRH టీమ్ లో ఆడిన నటరాజన్ నెక్స్ట్ సీజన్ లో ఢిల్లీ టీమ్ లో ఆడబోతున్నాడు. పవర్ ప్లే లో స్వింగ్ చేసే ఎబిలిటీతో పాటు డెత్ ఓవర్స్ లో స్లో ఆఫ్ కటర్స్ తో పాటు కన్సిస్టెంట్ గా యార్కర్స్ వేస్తాడు. లాస్ట్ సీజన్ లో నటరాజన్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఇప్పటి వరకు మొత్తం 61 మ్యాచ్లు ఆడిన నటరాజన్ 67 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 5 దీపక్ చహర్. ఐపీఎల్ లో బెస్ట్ పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు దీపక్ చహర్. పవర్ ప్లే లో బాల్ ని 2 వైపులా స్వింగ్ చేస్తూ వికెట్లు సాధిస్తాడు. దీంతో లాస్ట్ సీజన్ వరకు CSK లో ఆడిన దీపక్ చహర్ రాబోయే సీజన్ లో ముంబై టీమ్ లో ఆడనున్నాడు. దీంతో దీపక్ చహర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. మొత్తం 81 మ్యాచ్లు ఆడిన దీపక్ 77 వికెట్లు సాధించాడు. నెంబర్ 4 భువనేశ్వర్ కుమార్. ప్రెజెంట్ ఐపీఎల్ లో ఉన్న మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అంటే అది భువనేశ్వర్ కుమార్. SRH టీమ్ లో ఎంతో సక్సెస్ఫుల్ బౌలర్ గా ఉన్న భూవి నెక్స్ట్ సీజన్ లో ఆర్సీబీ టీమ్ లో ఆడబోతున్నాడు. దీంతో నెక్స్ట్ సీజన్ లో భువనేశ్వర్ కుమార్ పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 మొహమ్మద్ షమి. రాబోయే సీజన్ లో తిరిగి కంబ్యాక్ ఇస్తున్న ఇండియన్ ఏస్ బౌలర్ మొహమ్మద్ షమి పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా షమి నెక్స్ట్ సీజన్ లో SRH టీమ్ తరపున బరిలోకి దిగనుండడంతో షమి పై ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్ తో బాల్ ని స్వింగ్ అండ్ సీమ్ అయ్యేలా బౌలింగ్ చేయగలడు. అయితే షమికి కూడా ఎక్కువగా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉండడంతో అన్ని మ్యాచ్లు ఆడతాడో లేదో చెప్పలేం. ఒకవేళ మాక్సిమం మ్యాచెస్ అన్ని ఆడితే మాత్రం షమి ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ లో మొత్తం 77 మ్యాచ్లు ఆడిన షమి 79 వికెట్లు తీశాడు. నెంబర్ 2 అర్షదీప్ సింగ్. ప్రెజెంట్ టీమిండియా తరపున T20లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ గా ఉన్న అర్షదీప్ నుండి మరోసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవర్ ప్లే లో వికెట్లు తీయడమే కాకుండా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో కూడా రన్స్ కట్టడి చేస్తూ వికెట్లు సాధిస్తాడు. నెక్స్ట్ సీజన్ లో కూడా అర్షదీప్ పంజాబ్ టీమ్ లో ఆడబోతున్నాడు. ఐపీఎల్ లో మొత్తం 65 మ్యాచ్లు ఆడిన అర్షదీప్ 76 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా. ప్రెజెంట్ అన్ని ఫార్మాట్లలో బెస్ట్ స్ట్రైక్ బౌలర్ గా ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా. లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే బుమ్రా పీక్ ఫామ్ లో ఉన్నాడు. మరోసారి ముంబై టీమ్ లో ఆడనున్న బుమ్రా పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా బౌలింగ్ చేసే సత్తా బుమ్రాకి ఉంది. ఇంకా డెత్ ఓవర్స్ లో బుమ్రా గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ లో మొత్తం 133 మ్యాచ్లు ఆడిన బుమ్రా 165 వికెట్లు సాధించాడు.